తెలంగాణ రాష్ట్ర మేరు సంఘం నేతృత్వంలో మేరా క్రికెట్ లీగ్ ను హైదరాబాద్ నిజాం కళాశాల గ్రౌండ్ లో అట్టహాసంగా ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ క్రికెట్ లీగ్ మేరు కులస్తులను ఏకం చేసి క్రీడల నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడానికి ఈ క్రికెట్ లీగ్ కొనసాగిస్తున్నామని మేరు సంఘం ప్రతినిధులు తెలియజేశారు. మేరు క్రికెట్ లీగ్ 2 రోజుల పాటు కొనసాగుతుందని, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 21 టీంలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఆడిన వారికి విజేతలైన క్రికెట్ క్రీడాకారులకు తగిన ప్రైజ్ మనీతో పాటు బహుమతులు ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. మేరు సంఘం ట్రస్ట్ చైర్మన్ పొడిశెట్టి నరసింహారావు, మాజీ అధ్యక్షుడు పెండ్యాల చంద్రమోహన్ మాట్లాడుతూ, గతంలో కనీవిని ఎరగని రీతిలో ఎంతో మంది మేరు కుల క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ లీగ్ ఏర్పాటు చేసిన మేరు యువతను వారు అభినందించారు. క్రీడలలో పాల్గొంటున్న ప్రతి టీంకు అభినందనలు తెలియజేశారు. ఈ టోర్నమెంట్ సందర్భంగా మా మేరు బంధువులకు, మేరు యువకులకు నూతన సంవత్సర 2020-24 శుభాకాంక్షలతో పాటు మా యొక్క యువకులు, మేరా యువకులు గత సంవత్సరము, ఈ సంవత్సరము క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నారు. ఇది మా కులానికే గర్వకారణం. మా మేరు యువత ఇదే విధంగా ముందుకు పోవాలని, ఈ వీళ్లకు మా మేరు పెద్దలందరూ కూడా, మా మేరు కులస్తులమందరం కూడా వీళ్లకు వెన్నంటి ఉంటాం అని తెలియజేస్తున్నందుకు నేను చాలా సంతోషం. యొక్క మేరు ఉనికిని తెలియజేస్తున్నందుకు వీళ్ళని చాలా నేను అభినందిస్తున్నా. వీళ్ళు ఇక ముందు కూడా ప్రతి సంవత్సరము వీళ్ళు ఇదే విధంగా ఇంకా విస్తృత స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 33 జిల్లాల యువకులందరినీ కూడా ఏకత్రితం చేసి వాళ్ళ మధ్యలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా కూడా నేను ముందుండి వీళ్ళని ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ,